మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. చెమ్మగలిగిన దేవుని పిల్లారా, మీరు హృదయాలు వెలిగించే మాటతో దేవుడు ఎక్కువ మాటలు తీసుకొని వచ్చినాడు కనుక మీరు నేను గెలిచి ప్రభు మాటలు ధ్యానం చేసుకుందాం. మన హృదయాలు వెలిగించాం. ఒకసారి మనం హృదయాలు ఎలా వెలిగించుకుందాం చూడగలిగితే దేవుని పిల్లారా, లోకాసు వార్త 2వ అధ్యాయము 52వ వచనంలో మనకాడంటే ఒకటి ఉండాలంట. మన జీవితం మనం అభివృద్ధి పొందాలన్నా, గొప్పవారుగా ఉండాలన్నా, వెదగాలన్నా కూడా దేవుడు చెప్తున్నాడు, మీరు ఒక లక్షణం ఉండాలన్నాడు. ఏంటి నాయన ఆ లక్షణం అని చూడగలిగితే దేవుని పిల్లరా, యేసు జ్ఞానమందు వయసు అందును దేవుని దయందును మనుషుల దయందును వర్ధిల్లుచుండెను అన్నాడు. అంటే దేవుడు మనకేం చెప్తున్నాడంటే, మొట్టమొదటిగా నా జ్ఞానం నీకు ఉండాలా, నీ వయసులో నువ్వు ఎదగగలగాల, దేవుని దయ మనుషుల దయ నీ మీద ఉండాలనుకుంటున్నాడు దేవుని పిల్లరా. మనం కూడా ఈ దయలనే స్వభావాలు కలిగి మన జీవితంలో ఒక అభివృద్ధి పొందే వరకు ఉండినట్లు ప్రార్థించేద్దాం. పరిశుద్ధుడా, జీవము కలిగిన తండ్రి, నాయన నీ కృప కలిగిన నామానికి ఇదిగోనైనా జ్ఞానంలోను వయసులోను నీ దయలోను మనుషుల దయలో మేము అభివృద్ధి పొంది నేను మహిమపరిచే బిడ్డలుగా ఉండినట్లు ఆశీర్వదించమని మా రక్షకుడు నీ కుమారుడు యేసు పరిశుద్ధ నామములో ప్రార్థన అడుగుతున్నాం తండ్రి. ఆమేన్.